హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేదైనా టాపిక్ మీద ఏదైనా వీడియో చేయాలని అనిపిస్తే కామెంట్స్లో మీ యొక్క రిక్వెస్ట్ని చేసినట్లయితే నేను తప్పనిసరిగా దాని మీద కంటెంట్ తయారు చేస్తాను. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మనిషి పాపం చేసేది నోటితో కాదు, మన మనస్సుతో. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అని ఒక సామెత ఉంది మనకి. అంటే ఆ ఊర్లో వాళ్ళందరూ మంచిగా మాట్లాడితే ఆ ఊర్లో వాళ్ళందరూ మంచోళ్ళరా అని ఒక గుర్తింపు ఏర్పడుద్దని. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా అన్న సందర్భం కూడా మనం విన్నాం. నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా, నీ నోరు పడిపోను అన్న మాటలు కూడా విన్నాం. అంటే ఎస్పెషల్లీ మనం మన నోరులో ఉన్న నాలుక వల్లనే మనిషి ప్రవర్తిస్తాడు అని చెప్పి చాలా మంది యొక్క అభిప్రాయం. అయితే ఆ యొక్క అభిప్రాయాన్ని మనం తప్పనిసరిగా అబద్ధం అని తెలుసుకోవాలి. అసలైన వాస్తవం ఏంటంటే, మనిషి మాట్లాడేది, తను ప్రవర్తించేది, ఒక రకంగా చెప్పాలంటే మనిషిలో ఉన్న ప్రతి అవయవాన్ని తన యొక్క పనిని ఏ రకంగా చెయ్యాలి అని నిర్ణయించేది మనలోనే ఉండి మనకి కనపడని ఒక అద్భుతమైన శక్తి మన మనస్సు. మన మనస్సు ఏది చేయమంటే అది చేస్తాం. ఆ చేసే క్రమంలో భౌతికంగా మన మాటలు కనపడతాయి. కాబట్టి అందరూ ఆ మాటలు బట్టి మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క మంచివాడా కాదా, మన యొక్క కెపాసిటీ ఏంటనేది కూడా నిర్ణయిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం, ఒక్కొక్క మనిషి లోపల కోపం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఇలా రకరకాలైన మనసుకి నచ్చని చెడు లక్షణాలన్నీ మనసులో ఉంచుకొని పైకి నవ్వుతూ అక్కడ సందర్భానుసారంగా ఎలా మాట్లాడితే పని అవుద్దా అని చెప్పి చక్కగా నిర్వర్తించుకొని వాడు మంచివాడని గుర్తింపు పొంది వేరే వాళ్ళ దగ్గర, అనేక మంది దగ్గర మోసపోయిన సందర్భాలు అనేక మంది ఉంటారు. అదే కొంతమంది ఇలా యాక్టింగ్ చేయని వాళ్ళు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి నిజాన్ని నిజంగా అక్కడికక్కడే చెప్పి నిలదీసే వాళ్ళని వీడి చాలా పొగరు, వీడు చాలా కఠినంగా ఉంటాడని చెప్పి వీడితో ఉంటే మనకి కూడా అపాయమురా బాబు అని చెప్పి చాలా మంది దూరమైన వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. అయితే మనిషి మంచివాడుగా లేదా చెడ్డవాడుగా ఎలా నిర్ణయిస్తారంటే, మనం ప్రతిరోజు అనేకమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళే అవసరం రావచ్చు, కొత్త వ్యక్తుల్ని కలిసే రావచ్చు. అటువంటి సందర్భంలో మన మనస్సుకి ఆ ప్రదేశం నచ్చి లేదా అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి అని అనిపించటం మన మనస్సు చేసే పని. వాళ్ళతో మాట్లాడాలన్న కోరిక కానీ, ఆ ప్రదేశంలోనే ఇంకా ఎక్కువ స్పెండ్ చేయాలని కానీ మన మనసు ప్రేరేపించటం వలన మనకిష్టమైన ప్రదేశంలో మనకిష్టమైన వ్యక్తులతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనకి నచ్చని ప్లేస్కి వెళ్ళి మనకి నచ్చని వ్యక్తులు కనుక కనపడితే అక్కడ నుండి ఇమ్మీడియట్గా వెళ్ళిపో, వాడు వచ్చాడంటే నీకు అతనికి ఘర్షణ ఏర్పడద్ది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవటానికి ప్రేరేపిస్తుంది. లేకపోతే వీడు మళ్ళా మనకు దొరకడేమో అని చెప్పి ఇంతకాలం అతని మీద నువ్వు పెట్టుకున్న ఏదైతే ద్వేషం ఉందో, కోపం ఉందో
వాడితో ఘర్షణ పడటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మన మనస్సు అనేక రకాలైన ఆలోచనలతో ప్రేరేపితమై ఉంటుంది. కాబట్టి మనిషి యొక్క అంచనా అనేది అతని యొక్క నోరు నాలుక మీద కాకుండా అతని మనస్సులోకి వచ్చే ఆలోచనల ద్వారా వస్తాయని చెప్పి సైకాలజీ ప్రకారం అనేక మంది శాస్త్రవేత్తలు నిర్వర్తించారు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, నీకు మిత్రులు లేకపోయినా, ఉన్న మిత్రులు వెళ్ళిపోయినా సరే నీకు శత్రువులు ఏర్పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా నీ మనస్సు నీ ఆధీనంలో ఉండాలి. నువ్వు చేసే పనులు కానీ, నువ్వు చేసే క్రియలు కానీ నీ ఆధీనంలో నీ మనస్సు నడిచేలాగా చేసుకున్నంత కాలం నీకు శత్రువులు ఉండరు. అఫ్ కోర్స్ 2-3 శత్రువులు ఏర్పడిపోయినా నువ్వు మేనేజ్ చేసుకోగలవు. కానీ నీ మనస్సు ఆధీనంలోకి నువ్వు వెళ్ళిపోయి నీ మనస్సు ఏది చేయమంటే అది చేస్తూ ఉండటానికి గనక నువ్వు అలవాటు పడ్డావంటే రోజుకు 1000 మంది కాదు కదా, 1,00,000 మంది తెలియని శత్రువులు నీకు ఏర్పడిపోతారు. అందుకోసమే ప్రతి ఒక్కరూ నీ మనస్సుని నీ ఆధీనంలో ఉంచుకో అని ప్రతి పెద్దవాళ్ళు మనకి చెప్పే మాట. ఇందులో చాలా అర్థం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితం కూడా ఆధారపడి ఉందని తెలుసుకోకుండా మనకి చక్కగా రుచులను తెలియజేస్తూ మన జిహ్వని, మన కోరికలని సంతృప్తిపరుస్తున్న మన నాలుక మీద మనలో ఉన్న ఫీలింగ్స్ కానీ, మనకు నచ్చిన వ్యక్తులతో స్నేహం చేయటానికి కానీ, మనలో ఉన్న భావాలు కానీ చక్కగా తెలియచేసే మన నోరు మీద, ఆ మాటల మీద అన్యాయంగా నిందలు వేసి అవి మన కోసం ఎంత కష్టపడుతున్నాయో నిరంతరం నువ్వు నిద్రపోయినా లేచినా సరే వాటి పని అవి ఆపకుండా చేసుకుంటూ వెళుతుంటే అసలు విషయం తెలుసుకోకుండా వీటి మీద మాత్రం నింద వేయకండి. నీ మనస్సు నీ ఆధీనంలో ఉంటే యు ఆర్ ఏ గుడ్ పర్సన్. నీ మనసు నీ ఆధీనంలో లేకపోతే నువ్వు బ్యాడ్ పర్సన్ గా మారటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే మన మనస్సు మన ఆధీనంలో ఉండటానికి ఏం చెయ్యాలి అని మీరు గనక అడిగితే ఆ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. అప్పటి వరకు ఈ కంటెంట్ నచ్చితే గనక నలుగురికి షేర్ చేయండి. నోరు మీద నాలుక మీద నిందలు వేసే వాళ్ళకి అది కాదురా బాబు, మనం మాట్లాడటానికి మన మనస్సు అసలైన కారణమని తెలియజేయమని మమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.